హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి సంపూర్ణమైన తాంబూలం ఎలా పెట్టాలో చూద్దాం రండి. అమ్మవారికి ఒక ప్లేట్ తీసుకొని చక్కగా చీర, జాకెట్టు, 2 ఆకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు, అలాగే 2 పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ, 1 పువ్వు, అలాగే దక్షిణ, ఇంకా తర్వాత ఏంటంటే 2 ఖర్జూరాలు, ఇంకా 2 డజన్ల గాజులు మా అమ్మవారికి పెట్టి, అలాగే సూత్రాలకి తాడు కూడా పెట్టాలి. అమ్మవారు పెట్టుకోవడానికి అయితే 2 చేతులకి 2 డజన్ల గాజులు పెట్టాలండి అమ్మవారికి. అలాగే 2 దక్షిణ తాంబూలాలు పెట్టాలి. అమ్మవారు పెట్టుకోవడానికి పువ్వులు పెట్టాలి. ఏవైనా ఒక 2 రకాల పళ్ళు పెట్టాలి. ఇంకా ఖర్జూరాలు 2, అలాగే కొబ్బరి కుడకలు 2, ఇంకా పారణి సీసా, గోరింటాకు, ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి చక్కగా అద్దము దువ్వెన చూపించి అమ్మవారికి అమ్మ 3 సార్లు పిలవాలండి అమ్మవారిని. అమ్మ రామ్మ, సంపూర్ణమైన తాంబూలం, మా ఇంటి తాంబూలం అందుకోవడానికి రామ్మ అని పిలవాలండి. పిలిచి అమ్మవారిని ముస్తాబు చేసి చక్కగా అమ్మవారికి అద్దంలోనే అమ్మవారి మొహరూపాన్ని చూపించి, అమ్మ చూసావా ఎంత అందంగా ఉన్నారో మీరు అని అమ్మవారికి చూపించాలండి. అందుకు సంపూర్ణమైన తాంబూలం అయితే ఇది అండి. పారాణి సీసా కూడా పెట్టాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.